మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా వచ్చిందో చూద్దాం. ఈ కన్యారాశి వచ్చేప్పటికల్లా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. ఇది కలిసి కన్యారాశి. ఇది ఎట్లా వస్తుంది? మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ఆ రోజున మరి కన్యారాశి ఎట్లా వచ్చిందో చూసుకోవాలి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి ఈ కన్యారాశి అయింది. నీది కన్యారాశి అవునా కాదా? ముందు గోచారం చూసుకునేప్పుడు కన్యారాశిని చూసుకోవాలి. ఈ కన్యారాశికి ఎట్లా ఉంది చూద్దాం. ఈ కన్యారాశిలో వచ్చేప్పటికి కూడా ఈ కన్యారాశికి కూడా 2 గ్రహాలు బాగున్నాయి. రాహువు, బుధుడు, ఈ 2 గ్రహాలు బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అంటే 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలి? కాలసర్పయోగం పడ్డది. భృగు షట్క దోషం. శుక్రుడు 6ంట పడ్డాడు. నీచ స్త్రీ సాంగత్యం, పరమ నీచురాలు నీకు కలుస్తుంది. అది చాలా ఉత్తమురాలుగా నీకు కనపడుతుంది. అంత మంచిది ఎవరు లేరు అనుకుంటాడు. కనీసం వివాహమైన వాడు కూడా ఆమె చాలా అందగత్తె, అట్లాంటి అందగత్తె ఇంకా దొరకదు. అది మేకప్ చేసుకొని వస్తుంది. ఆ మేకప్ తీసేస్తే దాని మొహం కనపడుతుంది. అన్నీ మరకలే, అన్నీ మచ్చలే. ఆమెను చూసి మోసపోతాడు. అవి చెప్పే మాటలకి నమ్ముతాడు. అబ్బో, ఇంత గొప్ప పెళ్ళాంది, ఎందుకురా నా బతుకు దండగా, ఈ ఇది లేకపోతే నువ్వు పెళ్ళాం అవసరం, దీంతోనే ఉందాం అని దురాశపడతాడు. ఇట్లా ఆశపడి మోసపోయి మోసం చేసి నిన్ను వశం చేసుకుంటుంది. పిల్లల్ని వదిలిపెట్టి చివరికి దాని మోసంలో పడిపోయి చివరికి నీ సంపాదన మొత్తం గుంజుకొని నీ ఉద్యోగం చేసేది కూడా అప్పు చేయించి ఉద్యోగం పోయిందాక నిన్ను హింస పెట్టి మొత్తం అయిపోయిన తర్వాత నిన్ను వదిలిపెట్టి నీవు కళ్ళతో చూస్తూ ఉండగానే ఇంకోటితో పోతుంది. ఏమవుతుంది? ఉన్న భార్య పిల్లల్ని వదులుకున్నావు. ఇది ఎంతో ఉత్తమురాలనుకున్నావు, దాంతో పోయినావు. నిన్ను ఎదవని చేసేది ఇంకో చోటుకు పోతుంది. ఎదవ పని చేశాను అనుకున్నావు. అప్పుడు ఇంటికి రావాలంటే భార్య ఇంట్లో ఉండదు, పుట్టింటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకొని ఉండొచ్చు. నీ పిల్లలు అన్యాయమైపోయి ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అయిపోయి లేకుండా పోయి ఉండొచ్చు. అసలు నీ ఉన్న ఇంట్లో ఎవరు లేకుండా పోవచ్చు. నీ ఇల్లు ఎక్కడో తెలియదు, నీ తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు, నీ భార్య ఎక్కడుందో తెలియదు, నీ పిల్లలు ఏమైనారో తెలియదు. ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చి నిన్ను మోసం చేసి వెళ్ళింది. చూడండి, చెప్పుకుంటానికి కూడా నామద్ద. అట్లాంటి వాళ్ళని నేను కళ్ళతో చూశా. అట్లాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి బోర్ని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. భృగు షట్క దోషం, మహాదోషం. సప్తమంలో శని ఉన్నాడు, కలత్త స్థానంలో శని ఉన్నాడు. నీచ స్త్రీ సాంగత్యం వస్తుంది. కాలసర్పదోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, దానివల్ల పెద్ద దోషం. రాహువు బుధుడు బాగున్నారు, డబ్బులు వస్తున్నాయి. వ్యాపారం చేసేవాడికైతే వ్యాపారం సాగుతుంది. ఏమి లాభం? నీకంటూ రూపాయి లేదు. నీవు కట్టుకున్న గుడ్డలు తప్పితే ఇంకా రెండో పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితి రావటానికి నీకు సిద్ధంగా ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. అయితే వస్తుందా రాదా అనే సంగతి తీసి పక్కన పెట్టు. రేపు అటువంటి రోజు వస్తుందేమో అని జాగ్రత్త పడమని చెబుతున్నాను అనుకోపోని. కొంతమందికి వచ్చి ఉండొచ్చు ఇది నేను చెప్పింది. కాదండి, ఈ రాసేవాడికి ఇప్పుడు రాలేదు, నువ్వు బాగున్నా కూడా ఇటువంటి పరిస్థితి వాడిలాగా నాకు వస్తే ఏమిటి అని ఆలోచించుకుంటే ఉన్న దాంట్లో జాగ్రత్త పడతాడు. వాడు 7 అడుగుల మనిషి ఉన్నాడండి. మంచాలు 6 అడుగులే వస్తున్నాయి, 7 అడుగులు లేవు. ఇప్పుడు నేను 6 అడుగులు ఉన్నా. నేను పడుకుంటే మంచం మీద కాళ్ళు గీలకల వరకు బయటకు వస్తున్నాయి. 7 అడుగుల వరకు వస్తే మోకాళ్ళ వరకు బయటకు వస్తుంది.
మరి అట్లాగే ఉన్న మంచంలో ముడుచుకొని పడుకోవాలని శాస్త్రం, ఉన్న సంపాదనలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం. భార్య రూపవతి శత్రు అన్నాడు. చాలామంది ఎట్లా ఉంటారంటే నల్లటి వాళ్ళకి ఎర్రటి పిల్లలు ఇష్టపడతాడు, ఎర్రటి వాడు నల్లటి పిల్లని ఇష్టపడతాడు. చాలామంది ఇట్లా సంపర్కం జరుగుతుంది. ఏమిటయా, ఎర్రటి వాడి ఒంటి మీద కిలో బంగారం ఉంటుంది, వాడికి అందం ఉండదు ఆ బంగారం. నల్లటి మనిషికి బంగారం ఒంటి మీద పెడితే ఎంతో కలుస్తుంది. ఏమిటయా అంటే భగవంతుడు అట్లాంటి స్థితి ఇచ్చాడు. అట్లాగే ప్రతి మానవుడికి కూడా కష్టాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. కన్యా మిథునయో బుధ, బుధుడు అధిపతి. ఈ రాశి వారికి సౌమ్య చిత్తం, ఎవరిని అగర్తించి మాట్లాడలేరు, ఎవరిన తిట్టినా కూడా తిరిగి మాట్లాడలేరు. అట్లాంటి సౌమ్యులు. అటువంటి జాతకాలకి చాలా నష్ట కష్టాలు విపరీతంగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేయండి, శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయండి, అభిషేకం తీర్థం తీసుకోండి. ఎప్పుడు కూడా నవగ్రహాల్లో శనిగ్రహానికి నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేయండి. తర్వాత చీమల పుట్టలకి బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి. మారేడు చెట్టు ఎక్కడుందో వెతుక్కోండి. దర్శనం బిల్వవృక్షస్య, దేవుని గుళ్ళో దేవుని చూస్తే ఎంత పుణ్యమో, మారేడు చెట్టును చూస్తే చాలా పుణ్యం వస్తుందిట. స్పర్శనం పాపనాశనం, చెట్టును తాకితే సమస్త పాపాలు పోతాయిట. స్పర్శనం పాపనాశనం. అఘోర పాప సంహారం, చెయ్యరాని మహాపాపం ఎట్లా ఉంటుందంటే మనిషిని ఒక్కసారి పొడి చేస్తే తెలియకుండా చచ్చిపోతాడు. చిత్రహింస. అరికాలలో గుండు సూదులు గుచ్చి నిమ్మకాయ పిండుతారు. విషంలో గుండు సూదులు పెట్టి అవి గుచ్చుతారు. అవి పుండ్లు పడి అబ్బో మానక చచ్చిపోతారు. చిత్రహింస. అది అఘోరం. ఘోరం అఘోరం, అఘోర పాపం. అటువంటి పాపాలు చేస్తే ఇట్లాంటి బాధలు వస్తాయి. ఘోరం అఘోరం. మరి కత్తి తీసుకొని తగ్గితే పర్వాలేదండి, కండలు కట్టేట్టు కొడతారు. మరి అరికాళ్ళల్లో సూదులు గుచ్చి నిమ్మకాయ పెడతారు. సూది గుచ్చి నిమ్మకాయ పెడితే ప్రాణం పోదు, ఆ మంట మాత్రం తన్నుకొని కేకలు పెడతారు. ఆ గుచ్చి నిమ్మకాయ పెట్టేవాడికి ఆనందంగా ఉంటుంది, వీడు భలే బాధ దేవుడికి కనపడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఘోరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయంటే మనం చేసిన పాపం వల్ల వస్తాయి. ఆ పాపాన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగా లేదు అని చెప్పాలి. ఈ రాశివాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.